బాగా ఉడికింది. చికెన్ కర్రీకి చేసుకోవాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడక పొడి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియా పొడి, మసాలా దినుసులు, పసుపు, బిర్యానీ ఆకు. దీంట్లో కొద్దిగా నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యే వరకు బాగా వేడి చేయాలి. ప్రెస్ చేసుకున్నాం. వేడైంది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం. దీంట్లోనే 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి. మరియు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్, బ్రౌనిష్ కలర్లోకి అయిపోయాయి. ఒక్క 2 minutes ఉంచుకొని తీసేద్దాం. గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా చల్లారే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా గ్రైండర్లో ఇలా నీట్గా తీసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెమే వేయాలి, తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొవ్వు ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆయిల్ అవుతుంది. ఇంకా దూరం మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సిలిండర్ సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. శుభ్రం చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి.
దీంట్లో కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనకి నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నీసు స్మెల్ అంటారు కదా, అది. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా దీంట్లో ధనియా పొడి, ఇలా ఉడకనిద్దాం. చూడండి, కొద్దిగా తక్కువ పెట్టుకొని దీంట్లోకి ఉడక పొడిని యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే మసాలా చాలా పడుతుంది. చివరిగా దీంట్లో ఉప్పుని యాడ్ చేద్దాం. ఇక్కడ బిర్యానీ ఆకులు వేస్తున్నాను ఎందుకంటే కర్రీ తొందరగా ఉడుకుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. దీన్ని ఇలా ఉడకనిద్దాం. టైం తీసుకుంటున్నాం. చూడండి ఎంత బాగా, చూడండి నేను ఆయిల్ ఎంత వేసాను. ఇప్పుడు చూడండి కర్రీకి ఉన్న ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో. ఇంకా టైం పడుతుంది, మినిమం ఒక 15 minutes ఇది ఉడకాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇందులో కుడక కూడా యాడ్ చేసుకుంటాం. కలర్ఫుల్. వావ్, బాగా ఉడికింది. ఇంతేనండి, గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.